హలో అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ 5:30కి లేచానండి. లెగ్గానే బయటికి ఇలా వచ్చేసరికి ఎంత బాగుందంటే ప్రజెంట్గా అప్పుడే కోకిల అరుపులు వినబడుతున్నాయి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది మాట, మనం అరుస్తే తిరిగి అది నన్నే ఎక్కిరిస్తున్నారా అని అది కూడా అరిచేస్తుందట, కీ అని. నేను ఏ తింపుకి అరుస్తుంటే నేను కూడా అరిచాను. ఎంత బాగా రిప్లై ఇస్తుందో చూసారా? మనం అరిస్తే కుక్కలు అరుస్తాయి. దాని వాయిస్ ఎంత బాగుందో, ఆ వాయిస్ వినాలని నేను కూడా దాంతోపాటు అట్లాగా కూ కూ అని అరుస్తూనే ఉన్నాను. నాకు పోటీగా వచ్చి అరుస్తున్నది. చాలా బాగుందన్నమాట చూడడానికి, వినడానికి. పొద్దున్నే ఎండాకాలం కదండి, ఎంత హాయిగా ఉందో, చల్లగా. తర్వాత ఇంకా సూర్యభగవానుడు భగభగమని మండిపోతూ ఉంటాడు. ఇది మా ఇంటి ఎదురుగా కోవిల. ఆ కోవిల దగ్గర మాట మేడెక్కితే మాకు చక్కగా చెట్లు ఉంటాయి. రాయి చెట్టు ఉంటుంది పెద్దది, దాని మీద ఉంటాయన్నమాట కోకిళ్ళు, కాకులు, రామచిలుకలు, పిచ్చుకలు అన్నీను. ఎంత బాగా అరుస్తుందండి, చాలా బాగా అరుస్తుంది. నాకు ఎంత నచ్చిందో. ఇంకా ఇలాగా ఈ వీడియో తీసుకొని ఉండిపోయాను. మా ఆయన గారి కిందన పిలుస్తున్నారు, వంట చేద్దురా అని. ఇంతలో ఏంటి సౌండ్ అని చూస్తే మా అనుష వాకిలి కడుగుతుంది. జిమ్కి వెళ్ళిపోద్ది కదా, తెల్లవారి 6:30 కల్లా జిమ్కి వెళ్ళిపోద్ది అన్నమాట. వాళ్ళ ఆయనగారు జిమ్ ట్రైనరు, జిమ్కి వెళ్ళిపోద్ది. అందుకని పనులు చేసుకుంటుంది. ఏడుకొండలవాడి కోవిలు చూసారా? ఇక ఈ చెట్టు మీద కొన్ని, ఇంకో చెట్టు మీద కొన్ని ఉంటాయన్నమాట. చాలా అందంగా ఉంటుంది. మాకైతే మాత్రం పొద్దున్నే లేచి మేడగానే ఎక్కామంటే ఎదురుగా కోవిల, చల్లని గాలి, చిలకల పలుకులు చాలా చక్కగా ఉంటాయి మాకు. మా కోవిల చూసారా ఎంత బాగుందో, ఏడుకొండలవాడి కోవిల. ఆ వెనకాతల ఇంకా ఉంటాయి రొట్టెల బేకరీ, ఇవన్నీ. ఇంకా కిందకు వచ్చాను, గబగబా వంట చేస్తాను అనమాట. మర్చిపోయాను వీడియో తీయడం. ఈ టమాటా పచ్చడి అండి ఇది. టమాటాలు ఉడకబెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పోపు వేసుకొని ఈ టమాటా ఉడకబెట్టింది బాగా పిసికేసి అందులో వేసేయాలన్నమాట. వేసాక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టి మనకి ఎంత పుల్ల కావాలంటే అంత, ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. ఆ పులుసు వేసుకున్నాక పులుపు, ఉప్పు, కారం ఈ మూడిట్లో మనకి ఏది తక్కువ ఎక్కువైనా అడ్జస్ట్మెంట్ చేస్తుంది ఒక ఇంగ్రీడియంట్. అది బెల్లం కానీ పంచదార కానీ, ఇది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ పులుసు చేసినా, చేపల పులుసు చేసినా చిన్న పంచదార వేయండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఆ టేస్టే మారిపోద్ది. ఇంకా పక్కన స్వీట్ కార్న్ పెట్టాము, క్యారేజీ టమాటా పులుసు, బంగాళదుంపల ఎప్పుడు. ఇంకా మరి ఫాస్ట్గా వీడియో ఎలా ఫాస్ట్గా ఉందో నా పని కూడా ఫాస్ట్గా అయిపోద్ది. పోపు పెట్టాను, ఆవు వచ్చింది, ఆవుకి గంజి పెట్టాము. గంజి పెట్టేసి ఇంకా గబగబా వంట వండుకుంటున్నాను అనమాట. కొలాయిలు రాలేదు ఇవాళ, ఇంకా లేట్గా వచ్చాయి కొలాయిలు. బంగాళదుంప వేపుడు అంటే మాత్రం ఇంకా మరి తినేస్తారండి పిల్లలు. మరి ఏ వంకలు ఎట్టరు, చక్కగా తినేస్తారు. టమాటా పచ్చడి అన్నా ఇష్టమే. దీంతో అప్పడాలు కానీ వడియాలు కానీ ఉంటే ఇంకా బాగుంటాయి. ఇది ఇవాటి ఫ్రైడే క్యారేజీ లంచ్ బాక్స్. బంగాళదుంప వేపుడు, టమాటా పచ్చడి, అన్నం, స్వీట్ కార్న్,
ఇంకా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇస్తాను మా పాపకి. బొబ్బాస్ ముక్కలు పెట్టాను అవి మాట. ఏమీ లేదండి, బంగాళదుంప వేపుడికి పోపు పెట్టేసుకొని బంగాళదుంపలు వేసుకుంటాను. వాళ్ళకి ఇలాగైతేనే ఇష్టము, కూరలాగా గట్ట తినరు. ఇలాగ ఎర్రగా వేపేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేసి ఉడికిపోయాక కారం జల్లియడం అన్నమాట. అది పోపు పెట్టి అలాగ వచ్చాను. వస్తే మా ఇంటి ఎదురుగా చూసారా, శుక్రవారం ఆవుకి గింజి పెట్టి వచ్చాను కదా, పేడ వేసిందండి. ఇక వాటర్ బాటిల్స్ బిందెలు ఎదురు చూస్తున్నాయి కొలాయి కోసం. ఏంటోనండి, మాకు శంఖం చెట్టు వేసాను కానీ ఒక్క పువ్వు పూయట్లేదు. కానీ మధ్యలో కట్ చేశాను కూడా, ఆయన అక్కడి నుంచి చిగురు వస్తుంది కానీ పువ్వు పూయట్లే. మా ఇంటి ఎదురుగా తులసమ్మలోని మారడి చెట్టు వేసుకున్నానండి. అసలు ఎంత బాగా స్టెమ్స్ వచ్చాయో. కట్ చేసేదాన్ని, కొలాయిలు రాక కష్టాలు చూడండి. పాపం మోటార్ పాడైపోయింది, బోరింగ్ కొట్టుకుంటున్నారు. రెడీ అయిపోతుంది మా శాషమ్మ జిమ్కి వెళ్ళడానికి. మోటార్ లేక కొట్టుకొని మోస్తున్నారు. మా లక్ష్మీదేవి మాకు కరుణించింది మాట శుక్రవారం పూట నాకు. వెళ్ళిపోతున్నారు చూస్తారా జిమ్కి, తల్లి కూతుళ్ళు. వాళ్ళ నాన్న బయట ఉన్నారన్నమాట. ఇవాళ లంచ్ బాక్స్ ఇదేనండి.